ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల మందు సహజంగా క్రిస్మస్లో మనమందరము కూడా ఇంటికి తగిలించేది స్టార్ తగిలిస్తూ ఉంటాం. ఆ స్టార్కి ఎన్ని కోణాలు ఉంటాయి? 5 కోణాలు ఉంటాయి. ఈ 5 కోణాలలో ఒకటి మరియమ్మ, రెండోది యోసేపు, మూడోది గొర్రెల కాపర్లు, నాలుగోది జ్ఞానులు, ఐదోది దూతలు అని అనుకుందాం. అయితే ఈ 5గురు గురించి మనము చక్కగా ధ్యానించవచ్చు. కానీ ఈరోజు జస్ట్ మీకు యోసేపు గురించి మీ ముందు ఉంచాలని ఆశిస్తున్నాను. యోసేపు అంటే మరియకు ప్రదానం చేశారు కదా యోసేపుని. కనుక ప్రియ దేవుని బిడలారా, వివాహం కాకముందే ఆవిడ కన్యకగా ఉండగానే మరియా యేసుక్రీస్తుని జన్మించడం జరుగుతుంది, ప్రవచనాలు నెరవేర్పు కోసం. అయితే యోసేపు అనుకుంటాడు మనసులో, మరి వివాహం కాకుండానే కన్యక అయిన మరియా ఎలా గర్భం ధరించింది అని కొద్దిగా మరియ గురించి డౌట్గా, అనుమానంగా ఆలోచిస్తూ ఈవిడిని విడిచిపెట్టేద్దామా? ఎందుకంటే యోసేపు నీతిమంతుడు కనుక ఈవిడిని అల్లరి చేయడం తనకిష్టం లేదు. కనుక ఈవిడిని వదిలేసి వేరే ప్రాంతానికి వెళ్ళిపోదామా సైలెంట్గా అని ఒక రాత్రి అనుకుంటూ పడుకున్నాడు. మనకు ఆ మాటలు మత్తయి సువార్త 1వ అధ్యాయము 19, 20, 21 వచనాలలో వ్రాయబడ్డాయి. ప్రియ దేవుని బిడలారా, మరియమ్మను వదిలిపెట్టేద్దాం అనుకున్నాడు. ఆ రాత్రి దూత ప్రత్యక్షమైంది. యోసేపు, నువ్వు వదిలిపెట్టవద్దు. తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించడానికి ఆమెకు కుమారుడు కలుగుతాడు, ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించింది అని దేవదూత వచ్చి యోసేపుకి చెప్పుద్ది. ప్రియ దేవుని బిడలారా, వెంటనే అతడు విధేయత చూపించాడు. దేవదూత మాట విన్నాడు, విని మరియని చేర్చుకున్నాడు. ఇందులో నేను మీ ముందు ఉంచేది విడిచిపెట్టొద్దు. యోసేపుకు దూత సందేశం ఏంటి? మనం ఏం విడిచిపెట్టాలో ఏమి విడిచిపెట్టకూడదో మొదట గమనించాలి. విడిచిపెట్టాల్సినవి విడిచిపెట్టాలి. మనలో ఉన్న కోపము, లేదా ఆగ్రహము, లేదా జారత్వము, లేదా కామాతురత, లేదా అపరాధ భావన, ఏదైనా కానీ దేవునికి ఇష్టము లేనివి. ఆ యోసేపుతో దేవుని దూత అంది, నువ్వు విడిచిపెట్టొద్దు మరి అని అంది. కనుక ఏమి విడిచిపెట్టాలి, ఏమి విడిచిపెట్టకూడదు? ఈరోజు కొన్ని విషయాలు మనం విడిచిపెట్టాలి, కొన్ని అలవాటులను మనం విడిచిపెట్టాలి. ప్రియ దేవుని బిడలారా, విడిచిపెట్టకూడనివి విడిచిపెట్టకూడదు. కనుక ఈ స్టార్లో రెండో క్యారెక్టర్ యోసేపు అనుకున్నాం. యోసేపు నుండి మనం నేర్చుకునేది ఏమిటంటే, ప్రియ దేవుని బిడలారా, మరియులోనేమో ప్రభువులో ఆనందించండి అని చెప్పుద్ది ఆవిడ. యోసేపు ఏమన్నాడు అంటే, నేను విడిచిపెట్టేద్దాం అనుకున్నాను, కానీ దూత నన్ను విడిచిపెట్టనివ్వలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు చాలా మంది విశ్వాసాన్ని విడిచిపెట్టేస్తున్నారు. తమ జీవితంలో జరిగిన ప్రతికూల పరిస్థితిని బట్టి దేవుని యందు ఉన్న నమ్మకత్వాన్ని వదిలేసుకుంటున్నారు. అందును బట్టి అటువంటి వారిని బట్టి దేవుడు విశ్వాసము లేని మూర్ఖతరము వారలారా అన్నాడు. దేవుడు ఈ మాట సంబోధించింది అన్యులకు కాదు, కేవలం శిష్యుల్నే. దెయ్యం పట్టిన ఒక అతన్ని తీసుకొచ్చారు, శిష్యులందరూ ప్రార్థించారు, కానీ అది పోలా. ఇంతలో యేసు ప్రభువారు వచ్చారు. ఏమిటి ఇదంతా అంటే వాళ్ళు చెప్పారు, ఆ మోగ దయ్యం పట్టిన వాణిని తీసుకొచ్చారు, మా వల్ల కాలేదు, మరి నీ వల్ల అవుతుందా అంటే, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. అప్పుడు ఆ తండ్రి నాలో అపనమ్మకము రాకుండా ఉండాలని అడిగాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? విశ్వాసం పెంచమని అడిగాడు. ప్రభు ప్రార్థన చేయడం ప్రారంభించారు. అప్పుడు తన శిష్యులను గూర్చి, విశ్వాసం లేని మూర్ఖతరము వారలారా అన్నాడు. మిమ్మల్ని ఎంతకాలం సహించాలి? చాలా మంది విశ్వాసమును
ప్రేమ పోగొట్టుకుంటున్నారు, వదిలిపెట్టేస్తున్నారు. ఎఫెసీ సంఘంతో ప్రభు చెప్పారు, మొదటి ప్రేమ నీలో పోయింది అన్నారు. ప్రారంభ దినాలలో నీలో ఉన్న విశ్వాసం వేరసల. ప్రార్థనలోకి వచ్చిన కొత్తలో ఎంత మొండి విశ్వాసం అంటే, దేవుడు నాకు చేస్తాడు అనే నమ్మకంతో ప్రార్థించేవాళ్ళు, దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు అనే నమ్మకంతో ప్రార్థించేవాళ్ళు, దేవుడు నాకు ఇది ఇస్తాడు అనే నమ్మకంతో ప్రార్థించేవాళ్ళు. ఆ రోజున్న విశ్వాసం ఈరోజు అంతగా లేదు. అంటే విశ్వాసము విడిచిపెట్టేశారు. ఒకప్పుడు ఎంత ప్రేమ సంఘం అంటే, దేవుని సేవకులన్నా కానీ, సంఘ కాపరన్నా కానీ, సంఘమన్నా కానీ ఎంత ప్రేమ. ఎందుకు ఆ ప్రేమను విడిచిపెట్టేశావు? ఎఫెసీ సంఘమా, మొదటి ప్రేమ నీలో పోయింది. యోసేపు మనకు నేర్పిస్తున్న పాఠం, దయచేసి విడిచిపెట్టకండి. ఏం విడిచిపెట్టకూడదు? మొదటి ప్రేమను విడిచిపెట్టకూడదు, విశ్వాసమును విడిచిపెట్టకూడదు. నువ్వు మారు మనసు పొందితేనే సరి, లేకపోతే నీ దీపస్తంభాన్ని తీసివేస్తాను అన్నాడు ఆయన. ఇన్ని రోజులు చాలా మంది దేవుని మందిరాన్ని విడిచిపెట్టేస్తున్నారు. క్రిస్మస్కో లేక ఈస్టర్కో రావడము అలవాటు చేసుకుంటున్నారు చాలా మంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మందిరాన్ని విడిచిపెట్టమాకండి. ప్రారంభంలో బాగున్నారు కనుక విశ్వాసంలో కానీ, దేవునికి ఇచ్చే విషయంలో కానీ, పరిచర్య చేసే విషయంలో కానీ చాలా జాగ్రత్తగా ఉన్నారు. ఎప్పుడైతే సీరియస్ అయ్యారో, కాస్త దేవుళ్ళలో బలపడ్డామనుకుంటున్నారో, ఇవన్నీ విడిచిపెట్టేస్తున్నారు. అత్తగారు నయోమి అంటది తన కోడలు రూతుతో, నువ్వు పొలములోనికి వెళ్ళమ్మా, పరిగి ఏరుకొనిరా, మన ఆకలి తీరడానికి ఈ దేశంలో ఒక మంచి జమీందారు ఉన్నాడు. వారిలో చాలా మంది జమీందారులు ఉన్నారు యోధా బెత్లెహేములో. వారిలో ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు బోయజ్. ఆయన పొలానికి వెళ్ళు. ఈ దేశంలో ఒక పద్ధతి ఉంది, ధర్మశాస్త్ర ప్రకారం పంటంతా వారే కూర్చుకోరు, పొలయజమానే కూర్చుకోరు. పరదేశులు కొంత విడిచిపెడతారు, విధవరాడ కొంత విడిచిపెడతారు అని చెప్పగా, నయోమి చెప్పగా రూతు వెళ్ళింది. బోయజు పొలములో రూతు పరిగి ఏరుకుంటూ ఉండగా బోయజ్ చూచి ఆమెతో అంటాడు, రూతుతో అంటాడు, ఇది విడిచిపెట్టి నువ్వు వెళ్ళవద్దు, నువ్వు వేరే పొలానికి వెళ్ళవద్దు. నీకు దాహం అయితే అక్కడ ఉన్న కొండ యొద్దకు వెళ్ళి నీళ్లు త్రాగు, నిన్ను ముట్టవద్దని యవనస్తులకు ఆజ్ఞాపిస్తాను అని చెప్పాడు. ఈ పొలములో సమృద్ధి ఉంది, భద్రత ఉంది. అంటే దుష్టుడు నిన్ను ముట్టకుండా భద్రత ఉంది. ఈ మందిరములో, ఈ సంఘములో భద్రత, సమృద్ధి ఉంది. ఒకవేళ ఏ తప్పుడు అభిప్రాయాలు, తప్పుడు సమాచారాలతో ఉండి ఈ సంఘాన్ని విడిచి వెళ్ళిపోవాలనుకుంటున్నావేమో, యోసేపు మరియను ఏ తప్పుడు అభిప్రాయంతో విడిచిపెట్టి వెళ్ళాలి, వదిలేయాలి అని అనుకుంటున్నావేమో, నీ మనసు మార్చుకో. ఇక్కడ తప్పుడు అభిప్రాయాలు ఏమీ లేవు, తప్పేమి జరగలేదు యోసేపు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ మరియ కోసం యోసేపుకి చెప్తుంది దూత, మరియను విడిచిపెట్ట మాకు, అక్కడ తప్పు ఏమీ జరగలేదు, పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించింది. అలాగే ఇక్కడ బోయజ్ రూతుకి చెప్తున్నాడు, ఈ పొలములో తప్పు అభిప్రాయాలు ఏమీ లేవు, ఈ పొలాన్ని విడిచిపెట్టి వెళ్ళాలి అని అనుకుంటున్నావేమో, అలా వెళ్ళమాకు. ఈ పొలములో సమృద్ధి ఉంది, చక్కని యజమాని బోయజ్ ఉన్నాడు, భద్రత ఉంది, నువ్వు ఇక్కడుంటే క్షేమం. నీ కోసం ఆలోచించేవాళ్ళు, నీ కోసం పట్టించుకునేవాళ్ళు ఈ పొలములో, అంటే ఈ సంఘంలో ఉన్నారు. కనుక వేరు పొలాలు చూసి, ఏదేదో సంఘం చూసి అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ఏదో ఉంటది అని అనుకో మాకు అని బోయజ్ రూతుకి చెప్తున్నాడు. ఈ మార్నింగ్ ప్రభు యోసేపుతో మాట్లాడిన విధంగా, ఈరోజు బోయజ్ రూతుతో మాట్లాడిన విధంగా ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నారు. ఈ సంఘానికి నీవు దూరం కావాలి అని ఆలోచిస్తున్నావేమో, కనుక అలాంటి ఆలోచన వద్దు. విడిచిపెట్టకూడనివి ఎప్పుడు విడిచిపెట్టకూడదు. ఏదైతే విడిచిపెట్టాలో, ఏ చెడైతే ఇది కరెక్ట్ కాదు అని అనుకుంటామో దాన్ని విడిచిపెట్టాలి.
అది శరీరాశలైనా, అది పాపమైన, ప్రభుకి ఇష్టం లేదైనా అది విడిచిపెట్టాలి. కనుక యోసేపు విడిచిపెట్టొద్దు. ఈరోజు మీరు కూడా దేవుణ్ణి విడిచిపెట్టమాకండి, విశ్వాసాన్ని విడిచిపెట్టమాకండి, మొదటి ప్రేమను విడిచిపెట్టమాకండి, మందిరాన్ని విడిచిపెట్టమాకండి, పరిచర్యను విడిచిపెట్టమాకండి. ఏది విడిచిపెట్టాలో వాటిని విడిచిపెట్టండి. అప్పుడు ప్రభువుకి సంతోషం. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, స్టార్లో 5 కోణాలు ఉన్నాయి. రెండో కోణం ఆ క్యారెక్టర్ యోసేపు గురించి. దేవదూతలు యోసేపుతో అన్నారు, నువ్వు మరియని విడిచిపెట్టొద్దు అని అన్నారు. అంటే ఈయన తప్పుడు అభిప్రాయంతో ఉన్నాడు యోసేపు. ఏదో తనకు తాను ఊహించేసుకొని, ఏదో తనకు తాను ఆలోచించేసుకొని. అలాగే బోయజ్ రూత్ అంటున్నాడు, నీవు ఈ పొలాన్ని విడిచిపెట్టొద్దు అని. ఈరోజు ఈ సందేశం మీరు ప్రభు మా అందరితో కూడా మాట్లాడారు. మేము ప్రేమ విషయంలో కానీ, విశ్వాసం విషయంలో కానీ, ప్రార్థన విషయంలో కానీ, ఆ క్రమాల విషయంలో కానీ, పరిచర్య విషయంలో కానీ ప్రారంభంలో ఉన్నది ఈరోజు మాలో గనక ఏమైనా విడిచిపెడితే ఒక్కసారి మాకు వాటిని జ్ఞాపకం చేసి, వాటిని మాకు రేకెత్తించి, మాకు గుర్తు చేసి, ఏం విడిచిపెట్టేశామో మరలా వాటిని, మంచి వాటిని ఆరంభించడానికి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఇంకా ఏదైతే మీకు ఇష్టం లేదో దాన్ని మా జీవితంలో విడిచిపెట్టడానికి కృప దయచేయండి. ఈ వర్తమానము అనేకులకు దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా ఉంచమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. క్రిస్మస్కి నాయన ప్రత్యేకంగా ఆరాధనలకి సిద్ధపడుతున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ నెలలో ప్రత్యేకమైన దీవెన, ఆశీర్వాదములు ప్రతి ఒక్కరికి కూడా దయచేయండి. ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజులు, రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా దీవిస్తూ, ఆశీర్వదిస్తూ, చక్కటి ఆయుష్, చక్కటి ఆరోగ్యం ఇచ్చి ప్రతి ఒక్క విషయంలో మేలు చేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈ వర్తమానం మీకు దీవెనకరంగా ఉంటే అనేకులకు ఫార్వర్డ్ చేయండి, లైక్ బటన్ నొక్కండి, అలాగే కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయం వ్యక్తం చేయండి. ఓకే, గాడ్ బ్లెస్ యూ.